ఓ బీసీలకు చేసిండ్రా, ఎస్సీలకు చేసిండ్రా, రైతులకు ఏమైనా కార్యక్రమం ఉందా, గిరిజనులకు ఏమైనా కార్యక్రమం ఉందా, మహిళల కోసం ఏమైనా చేసిండ్రా ప్రత్యేకంగా? ఏం లేదు. వాటిదే బొబ్బా లొల్లి. ఇక నేను పాకిస్తాన్లో పోయి కొట్టినా, ఈ మొగోడే మొదలు కొట్టినట్టు. ఎన్ని మాటలు కొట్టినా బోలెడు సార్లు కొట్టిండ్రు. నేను కేంద్ర క్యాబినెట్లో ఉన్నా, మీకు తెలుసు. బార్డర్ మీద జరుగుతూనే ఉంటాయి ఇవి. ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేది కేంద్రంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు జరిగినాయి. క్యాబినెట్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ చెప్తారు మంత్రివర్గానికి, అంతవరకే ఉంటుంది, రాష్ట్రం మెయింటైన్ చేస్తారు, దాన్ని బయట మాట్లాడరు. ఇక ప్రపంచంలో ఎవరు చేయలే, నేనే పెద్ద ఆక్షిపాయిని, నేను చేసినా అని నరేంద్ర మోడీ ఆయన వెనక ఈ బీజేపీ డబ్బా కొడతారు. దాని మీద మన బీజేపీ అధ్యక్షుడు ఇక్కడ ఒక ఆయన ఔరంకా షాదీమే అబ్దుల్లా బేగాన్ అన్నట్టు ఈ బీజేపీ వాళ్ళకి ఏమున్నదండి నాకు అర్థం కాదు. 5 ఎమ్మెల్యేలు ఉండ్రి అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేమే ప్రత్యామ్నాయం, ఖతమైపోయినాం, మేము గెలుతూనే ఉన్నాం, గవర్నమెంట్ రానే వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఏమైంది రిజల్టు? బీజేపీ పోటీ చేసింది 118 సీట్లు, గెలిచింది 1 సీటు, డిపాజిట్ పోయింది 103 సీట్లు. ఇప్పుడు వాళ్ళనోరు కూడా పెద్ద ఉంది, వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. మీకిడ బీజేపీకి దాదాపు నాకున్న రిపోర్ట్లలో 14-15 సీట్ల డిపాజిట్లే వస్తలేవు. ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతూనే ఉంటారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన లక్ష్మణ్ మాట్లాడతాడు, ఎన్నికల తర్వాత కేసీఆర్ని భర్తం ఏం ఘోష